ఇక అర్ధరాత్రి నుంచే జీఎస్టీ 2.0 అమలు అవ్వబోతోంది. దీనికి సంబంధించి మోదీ మాట్లాడారు. ఇక ఇది ప్రజలందరికీ ఒక పండుగ రోజు అని చెప్తున్నారు. దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా జీఎస్టీ ఉత్సవం కూడా స్టార్ట్ చేస్తున్నాం. నిజానికి మధ్యతరగతి ప్రజలందరికీ ఇది ఒక పండుగ రోజు. ముఖ్యంగా అన్ని వర్గాల వారికి కూడా దీంతో లాభం చేకూరుతుంది అంటున్నారు. అండ్ ఏదైతే ఇంతకుముందు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ చెప్పినట్లు ఎప్పుడైతే ప్రకటించారో ఈసారి జీఎస్టీ సమావేశంలో సెప్టెంబర్ 3న దీనికి సంబంధించిన నిర్ణయం వచ్చిందో అప్పటి నుంచి ప్రజల్లో కానీ వ్యాపారుల్లో కానీ అన్ని సెక్టార్లలో కానీ దీని గురించి ఎదురు చూస్తున్నారు. ఒక పాజిటివ్ సైన్, సానుకూల సంకేతాలు, సానుకూల చర్చలే జరుగుతున్నాయి. సో ఈరోజు రావాలి, జీఎస్టీ అమలు కావాలి. ఇంకా క్లియర్గా దీనికి సంబంధించి కూడా కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. వచ్చిన తర్వాత ఆ లాభ నష్టాలు మనకు తెలుస్తాయని ప్రజలందరూ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. సో దేవీ నవరాత్రులతో పాటు దసరా పండుగతో పాటు జీఎస్టీ పండుగ కూడా మొదలవుతుందని చెప్పొచ్చు. అది అన్ని వర్గాల వారికి లాభం చేకూరుతుందంటున్నారు మోదీ. అనేక ట్యాక్సులతో ఇంతకుముందు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. బట్ రేపటి నుంచి దేశంలో సంతోషాలు వెల్లివిరియబోతున్నాయని అంటున్నారు. ఈ जीएसटी के ये नए रिफॉर्म्स लागू हो रहे हैं. नए स्वरूप में मुख्य रूप से अब सिर्फ 5% और 18% के ही टैक्स स्लैब रहेंगे. इसका मतलब है रोजमर्रा के इस्तेमाल की ज्यादातर चीजें और सस्ती हो जाएगी. खाने पीने का सामान, दवाइयाँ, साबुन, ब्रश, पेस्ट, स्वास्थ्य और जीवन बीमा, ऐसे अनेकों सामान, अनेकों सेवाएं या तो टैक्स फ्री होगी या फिर केवल 5% टैक्स देना होगा. जिन सामानों पर पहले 12% टैक्स लगा करता था उसमें से 99% यानी करीब करीब 100 के निकट 99% चीजें अब 5% टैक्स के दायरे में आ गई है. 2.5 लाख करोड़ रुपए से ज्यादा की बचत होगी. और तभी तो मैं कह रहा हूं ये बचत उत्सव है. साथियों, विकसित भारत के लक्ष्य तक पहुंचने के लिए हमें आत्मनिर्भरता के रास्ते पर चलना ही होगा. और भारत को आत्मनिर्भर बनाने का बहुत बड़ा दायित्व हमारे एमएसएमईज यानी हमारे लघु, मध्यम और कुटीर उद्योगों पर भी है, जो देश के लोगों की जरूरत का है, जो हम देश में ही बना सकते हैं, वो हमें देश में ही बनाना चाहिए. అది అతిపెద్ద పన్నుల సంస్కరణలు చేశాం. 1 నేషన్ 1 ట్యాక్స్ కల సాకారమైందంటున్నారు మోదీ. ఇకపై 5%, 18% జీఎస్టీ స్లాబ్లే ఉంటాయంటున్నారు. ఒకసారి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణతో మాట్లాడదాం. ఢిల్లీ నుంచి లైవ్లో ఉన్నారు. గోపీకృష్ణ, అది పేదలు, మధ్యతరగతి వర్గాలకి ఇది డబుల్ బొనాంజా అంటున్నారు ప్రధాని మోదీ. ఒకసారి మీ వ్యూ ఏంటి? ప్రధాని ప్రసంగంలో హైలైట్స్ ఏంటి? మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా నేషన్ ఫస్ట్ అన్న నిదానంతో ముందుకెళ్తోంది. అందులో భాగంగానే నాగరిక్ దేవో భవ అని చెప్పి ఆయన ఈరోజు మాట్లాడడం జరిగింది. అంటే దేశ ప్రజలే మా దేవుళ్ళు. దీనివల్ల ఈ అతిపెద్ద భారీ పన్ను సంస్కరణల వల్ల దేశానికి, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వానికి వార్షికానికి అంటే ఒక సంవత్సరానికి 1,00,000 కోట్లకు పైగా ఆదాయం వారు కోల్పోతారు ఇప్పటి వరకు. ఎందుకంటే ఎక్కువ పన్ను స్లాబుల్లో వస్తువులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ పన్ను వాళ్ళు సేకరించేవారు. కానీ పన్ను కలెక్షన్స్ తగ్గినా కూడా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చూసినట్లయితే కనుక సుమారు 7,000 కోట్ల రూపాయలు ఇటు ఆదాయాన్ని కోల్పోతున్న పరిస్థితి. కానీ ప్రజల జేబుల్లోకి, ముఖ్యంగా గడిచిన 11 ఏళ్లలో సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు అని చెప్పి ప్రధాని మోడీ చెప్పారు. సో వారందరి కలలు, ఆశలు నెరవేరాలంటే
ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత పేదరికం నుంచి మధ్యతరగతికి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన కళలు నెరవేర్చుకోవాలంటే కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి వాళ్ళు నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పటికే వ్యక్తిగత పన్నుకు సంబంధించి 12 లక్షల రూపాయలకి పెంచడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ పన్ను సంస్కరణల వల్ల సుమారు ఏడాదికి 2.5 లక్షల రూపాయలు ఒక మధ్యతరగతి కుటుంబం ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అది లైఫ్ ఇన్సూరెన్స్ విషయంలో కానీ, ముఖ్యంగా మెడిసిన్స్ కొనుగోలు విషయంలో కానీ, లేక 2 వీలర్ ఇప్పుడు 5 నుంచి 10,000 రూపాయల ధర తగ్గబోతోంది. అలాగే ఒక కారు కొనుక్కోవాలంటే 50,000 నుంచి 1,50,000 వరకు కూడా వాటి ధర తగ్గబోతోంది. సో మధ్యతరగతి వారు ఇంకా ఉన్నతంగా ముందుకు వెళ్ళడానికి, అలాగే పేదవారు మధ్యతరగతికి రావడానికి, సో వారి కళలు ఆశలు నెరవేర్చుకోవడానికి ఈ పన్ను సంస్కరణలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి ప్రధాని మోడీ చెప్పారు. సో ఖచ్చితంగా ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం కోల్పోయినా కూడా ముఖ్యంగా ప్రజలు ఏవైతే వాళ్ళ కళలు నెరవేర్చుకోవడానికి మళ్ళీ వాటిని రీఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే వారికి కావాల్సిన అవసరాలు వస్తువులను కొనుక్కోవడం ద్వారా ఆ నగదుని ముఖ్యంగా మార్కెట్లో ఉంచడం జరుగుతుంది. దీనివల్ల దేశ వృద్ధి రేటు పెరుగుతుంది అని చెప్పి ప్రధాని మోడీ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ముఖ్యంగా వినియోగదారులు ముఖ్యంగా ఇది బచత్ ఉత్సవం అని చెప్పి కూడా చెప్పారు. ఎందుకంటే ప్రజలు తమ డబ్బుని ఆదా చేసుకునేందుకు పేద మధ్యతరగతి ప్రజలు అలాగే వ్యాపారులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా సులభతరంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న పన్ను స్లాబుల్ని కేవలం 2 స్లాబులకి తగ్గించడం జరిగింది. ఇటు లగ్జరీ గూడ్స్కి సంబంధించి 40% ఎబో అది ఇంకా అమల్లోకి రాలేదు. రేపటి నుంచి ఈ 5% అలాగే ఈ 18% ఏవైతే ఉన్నాయో ఈ 2 స్లాబులు మాత్రమే అమల్లోకి వస్తాయి. 40% స్లాబ్ అనేది ఇంకా ఎప్పటి నుంచి అమలు చేయాలి అన్న దానికి సంబంధించి జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 3వ తేదీన 56th జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో అన్ని రాష్ట్రాలతో చర్చించి ముఖ్యంగా రాష్ట్రాల ఆదాయం కోల్పోతాయి కాబట్టి సో వాళ్ళు కూడా వచ్చే 5 ఏళ్ల పాటు ముఖ్యంగా జీఎస్టీ పరిహారాన్ని తమకు ఇవ్వాలి, 14%కి సంబంధించిన నిధుల్ని తమకు ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. సో ఇది ఒక భారీ పన్ను సంస్కరణగా మనం చెప్పాల్సి ఉంటుంది. 2017లో వచ్చిన సంస్కరణలకి కొనసాగింపుగా ఎప్పటికప్పుడు దేశం పురోభివృద్ధి చెందాలంటే ఎప్పటికప్పుడు సంస్కరణలు మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనం ఆత్మనిర్భర్ భారత్గా ముఖ్యంగా తయారైనప్పుడే వికసిత భారత్ అభివృద్ధి చెందిన భారత లక్ష్యం సాకారం అవుతుందని చెప్పి ఈరోజు ప్రధాని మోడీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ దేశ ప్రజల ముఖ్యంగా జీవన ప్రమాణాలు మెరుగవడంలోనూ అలాగే ఇదొక బచత్ ఉత్సవ్, నవరాత్రి ఉత్సవాల్లో ఇదొక బచత్ ఉత్సవ్గా అందరూ జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు కుటుంబాల్లో కూడా సంతోషం వెల్లివిరుస్తుంది ఈ సంస్కరణలతో అని చెప్పారు. అలాగే వ్యాపారస్తులు, కుటీర పరిశ్రమలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు వీటిని కూడా ప్రోత్సహించాలి, ముఖ్యంగా స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించాలని చెప్పి ప్రతి ఒక్కరికి పిలిపివ్వడం జరిగింది. సో చాలా కీలక మార్పులు అయితే ఈ సంస్కరణ దేశంలో వచ్చే అవకాశం ఉంటుంది.